ఏదో ఒకసారి నీ పక్కింట్లో డ్రగ్స్ తాగిన వ్యక్తి నీ ఇంట్లో దాడి చేసి నీ భార్య మెడల మీద ఉన్నటువంటి బంగారాన్ని, నీ బిడ్డ మెడలో ఉన్నటువంటి బంగారాన్ని, లేదా నీ ఇంట్లో ఖరీదైన వస్తువుని దొంగిలించే రోజు అతి తక్కువ రోజుల్లోనే ఉంది. నీ ఇంట్లో మనిషినే చంపి నరబలి ఇచ్చే రోజు త్వరలోనే ఉంది. నీ ఇంట్లోనే ఆత్మహత్య చేసుకొని కుమిలిపోయి చచ్చిపోయేటోళ్ళు ఉన్నారు, గుర్తుపెట్టుకో. నీ ఇంట్లోనే నీ కడుపులో పుట్టినోళ్ళు, నీ తోడ పుట్టినోళ్ళు, వాళ్ళ కడుపులో పుట్టినోళ్ళు ఎవరో చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళని చైతన్యపరిచే సైకాలజిస్టులం అయిపోవాలి మనం. మంచిగా ప్రేమగా మాట్లాడేటువంటి కౌన్సిలర్లం కావాలి మనం. గైడ్ చేసే గైడ్లం కావాలి మనం. వాళ్ళ ప్రెషర్ని తగ్గించే ఆయుధాలుగా మారాలి మనం. అలా మారకపోతే ఎదురుగొచ్చేటోడు తాగొచ్చినా మన యాక్సిడెంట్ చేస్తాడు, ఎదురుగొచ్చేటోడు అర్ధరహితంగా డ్రైవింగ్ చేసినా మనకే యాక్సిడెంట్ అవుతుంది కదా. యాక్సిడెంట్ అనేది మనం చేస్తే కాదు, ఎదుటోడు చేసినా అవుతుంది, ఆడ రోడ్డు సరిగా లేకపోయినా అవుతుంది, ఇంకేదైనా పరిస్థితిలో గాలి ద్వారం వచ్చినప్పుడు అయినా అవుతుంది. కాబట్టి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. కాబట్టి ప్రివెన్షన్ తీసుకునేలాగా మనం చర్చ పెట్టాలి. అలాగే కొన్ని సమూహాల దగ్గరికి మనం వెళ్ళడానికి, మీరు కమ్యూనిస్టులు రావద్దు, మీరు అంబేద్కరిస్టులు, మీరు ఎస్సీ ఎస్టీలు రావద్దు, మీరు నాస్తికులు హేతువాదులు మీరు రావద్దు అని మనకు అనేక బౌండరీస్ ఇస్తారు. దానికి కూడా అందరి ప్రజలకు ఉపయోగపడే అంశం మీద మనము ఎక్స్పర్ట్స్ని పట్టుకొని ఆ దారిలో వెళ్ళాలి. మనం వెళ్ళని చోట చెత్త పెరిగిపోతుంది, అది కుళ్ళిపోయి ఆ రోగక్రిములు మన ఇంట్లోకి వస్తాయి. ఇక్కడ 2 మనుషులు చచ్చిపోయారు, సరే భక్తి ఉండని, కానీ చంపే స్థాయిలో భక్తి ఉంది కదా, చచ్చే స్థాయిలో భక్తి ఉంది కదా. దీని గురించి మాట్లాడుకోవట్లేము. 10th ఇంటర్ అయిపోగానే బోల్డ్ అని చావులు ఎందుకు చస్తారు? దాని మీద మనం అసలు ఎప్పుడన్నా చర్చ జరుగుతుందా? ఎగ్జామ్స్కు ముందు ఆయా స్కూళ్ళలోకి కాలేజీల్లోకి మనలాంటి అనుభవజ్ఞులం వెళ్ళి, బిడ్డ నేను 10th ఇంత తక్కువ మార్కులు, నేను ఒక ఆఫీసర్ని అయ్యాను, అగ్రికల్చర్ ఆఫీసర్ని, బిడ్డ నేను 10th ఫెయిల్ అయ్యాను కానీ ఇప్పుడు నా దగ్గర 25 మంది పనిచేస్తున్నారు, బిడ్డ నాకేం చదువు రాదు కానీ నేను రాయర్ల పనిలో వ్యాపారం చేస్తున్నాను, ఇదిగో అక్కడ ఉన్న కాంప్లెక్స్ నాదే, ఇగో ఈ ఇల్లు నాదే, బిడ్డ మిమ్మల్ని మీరు జయించండి, మీరు ప్రేమించుకోండి, మిమ్మల్ని మీరు చెడ్డ అలవాట్లకు బానిసలు కాకండి, తక్కువ ఎక్కువ మార్కులు పక్కన పెట్టండి, తెలివితో ఉండండి అని మనం చెప్పడంలో విఫలమవుతున్నాం. దాంతో మతవాదుల తరపున ఉన్నటువంటి కుట్రదారులు సైకాలజిస్టులుగా, కార్పొరేటివ్ సంస్థలకి వైట్ కాలర్ జీతగాలను తయారు చేసేటోళ్ళు సైకాలజిస్టులుగా పెద్ద పెద్ద వాటితో వచ్చి వాళ్ళ తొక్కలో ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఈ ప్రజలందరికీ వాళ్ళు రోల్ మోడల్స్గా మారిపోతారు. మరి నిజమైన రోల్ మోడల్స్ ఇక్కడ ఉన్నారు కదా. ఎవరో కోన్ కిస్కా బైరిన రేసి వచ్చాడు అనగానే ప్రేమతో వచ్చారు. ఈరోజు మీరు ఒక పనికి వెళ్తే 500, 1000 రూపాయలు సింపుల్గా సంపాదిస్తారు. ఇంకా మీ బంధువులు మిత్రులు ఉంటారు, మీ ఇంట్లో ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు, టీవీలు మీకోసం ఎదురు చూస్తున్నాయి, హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు. ఉద్యోగం ఇవాళ వర్కింగ్ డే గురువారం అయినా మీ పని పూర్తి చేసుకొని పరిగెత్తుకుంటూ వచ్చారు, లేదా మీరు వేరే పనికి వెళ్ళేదని ఆపుకొని పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చారు. ఎందుకు? ఒక తమ్ముడు ఉన్నాడు, గాయపడి వచ్చాడు, బాధపడి వచ్చాడు, మంచి కోసం వచ్చాడు, మాలాంటోడు వాడు అని పరిచయం చేసుకుందామని, పలకరిద్దామని కదా వచ్చింది. ఇలాంటి పలకరింపు మన తర్వాత తరానికి ఇవ్వాలి. అందరూ ఉపన్యాసకులుగా మారిపోవాలి, అందరూ రీడర్స్గా మారిపోవాలి, చదివే వాళ్ళుగా మారిపోవాలి, అందరూ విశ్లేషించే వాళ్ళుగా మారిపోవాలి, మంచికి మనమందరం కార్యకర్తలం అయిపోవాలి, జ్ఞాన ప్రచారకులం అయిపోవాలి, మనం సత్యాన్వేషకులం అయిపోవాలి, మనం నిరంతరం ప్రయాణిస్తూనే ఉండాలి. ఒక కాడ ఆగిపోయినామంటే మురికి గుంట అయిపోతాం. గత చరిత్ర చెప్పుకుంటూ ఆగిపోయావంటే వర్తమానంలో నువ్వు కుళ్ళిపోయావని అర్థం. కాబట్టి నిరంతరం వెలిగే జ్వాలగా ఉండాల్సిందే. ఈ ప్రాంతంలో ఎవరినో ఒకరిని మీరే హైలైట్ చేయాలి. ఒక కుర్రోని వీడు వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ అంటే వాడు నేను వెరీ గుడ్ అట అని వాడు ఇంకా వెరీ గుడ్ అవుతాడు. ఏమున్నదిరా నువ్వేం సపోర్ట్ అని అంటే వాడు ఆగిపోతూ ఉంటాడు. కాబట్టి దయచేసి పెద్దలారా, మీ చుట్టుపక్కల ఉన్న యువతని ఎంకరేజ్ చేయండి, మరీ ముఖ్యంగా మహిళలను ఎంకరేజ్ చేయండి. అలాగే పనిచేసే సంఘాలని నిరంతరం అండదండలను అందిస్తూ ఉండండి. కొన్ని చోట్ల పని చేస్తూ ఉన్నప్పుడు సరైన వనరులు దొరకక ఆగిపోతారు. నిజానికి రేపు మేము కడపలో సమావేశం పెట్టాలి, కానీ అక్కడ ఉన్నటువంటి మనకు తెలిసిన మిత్రులు వెనకడుగు వేశారు. ఇక్కడ కూడా ఇప్పుడు వద్దు, ఈ పరిస్థితిలో ఎలక్షన్ కోడ్ వద్దని ఎవరన్నారు, మతం వాళ్ళ నుంచి ఫోన్ వచ్చింది వద్దని ఎవరన్నారు, ఐబీ పార్టీ ఇంటెలిజెన్సీ పార్టీ నుంచి ఫోన్ వచ్చింది వద్దని ఎవరన్నారు, తర్వాత మత సంస్థలలో వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో బైరిగాడు మన ప్రాంతానికి వస్తాడు తన్ని తరమేయండి అని వాళ్ళు పెట్టారు, ఎందుకు రిస్క్ అని ఒకరన్నారు. అరే అందరు అట్నే అంటే నేనన్నా 10 మంది చాలన్నా అని చెప్పాను. అన్నావు నువ్వు ఇట్లా ఓపెన్గా డేటు టైము ప్లేసు డైరెక్ట్గా యూట్యూబ్లో ఫేస్బుక్లో వాట్సాప్లో చెప్పి మరీ వస్తున్నావు, ఏం ధైర్యం అన్నా నీకని ఒకళ్ళు అంటారు. అరే ధైర్యం ఏమున్నదే, దాక్కొని ఎన్నెన్ను బతుకుతే ఏమున్నది?
దాక్కుని 1000 ఏళ్ళు బతికితే హ్యాపీయా? పోనీ 100 సంవత్సరాల దాకా ఏం ప్రసంగం ఇవ్వకుండా, ఏం మాట్లాడకుండా, ఏం ప్రయాణం చేయకుండా మా ఇంట్లో ఉండి 100 ఏళ్ళు బతికి చచ్చిపోయినంటే హ్యాపీయా? రాకుండా ఆడ ఉండడమే నిజమైన చావు. వీడికి వచ్చి చావడం చావు కాదు, పుట్టుక. అది ఉద్యమంలో చావడం అనేది పుట్టుకతో సమానం. ఇంట్లో ఆగిపోవడం అంటే చావుతో సమానం. చాలామంది రోజు చస్తూనే బతుకుతున్నారు. కాబట్టి ప్రయాణంలో ప్రజలు మన అవసరాలు తీరుస్తారు, మన ఆకలి తీరుస్తారు. ఆకలి కోసమో అవసరం కోసమో పనిచేయాల్సిన అవసరం లేదు, సమాజం కోసం పనిచేయాలి. అలా చేసేవాళ్ళు ఉన్నారని ఆశిస్తున్నాను. అలాగే ఆత్మహత్యల మీద ఒక మాట, ఖచ్చితంగా మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చచ్చిపోయారంటే అది మనమే చంపినట్టు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రాసుకున్నారు, చచ్చిర్రు ఎవరైనా అంటే నువ్వే చంపినట్టు. ఇంత మంచి మనిషివి, నీ బంధువు వాడు చచ్చిందంటే నువ్వు మంచి మనిషి ఎట్లయితావు? ఇంత స్పందించే గుణం ఉన్నది నీ స్నేహితులలో కూడా చచ్చిందంటే ఇప్పటివరకు నీకు ఎంతమంది అరే నా మనసు బాగాలేదురా నీకు ఫోన్ చేస్తే నువ్వు అంత మంచోను అన్నట్టు, ఎంతమంది నేను కలిస్తే నువ్వు అంత మంచోను అన్నట్టు, నువ్వు ఎంత సమయం వాళ్ళతో కేటాయించి వాళ్ళతో హ్యాపీగా ఉంటే అంత మంచోను అన్నట్టు. ఎవరు నీ దగ్గర కత్తలే అంటే నువ్వు పనికిరాను అని అర్థం. నీ దగ్గర రావాలా, నువ్వు కూడా పోవాలా. మనం సౌకర్యాల వెనకాల, వసతుల వెనకాల, అవసరాల వెనకాల, వినోదం, విలాసాలు, సరదాలు, ఎంజాయ్మెంట్, ఎంటర్టైన్మెంట్ వెనకాల మనం ఎట్టి పరిస్థితుల్లో ప్రయాణించొద్దని కోరుతూ, ప్రతి మనిషి ఆత్మహత్యలను అరికట్టే ఒక మానసిక నైపుణ్యం కలిగిన వ్యక్తులుగా మారాలని కోరుతున్నాను. డేస్ మీదకి వచ్చి ఇట్లా గంటల ఉపన్యాసం ఇవ్వకపోవచ్చు, కానీ కూర్చున్న కాడ ఎంత మంచిగా మాట్లాడగలుగుతారు మీరు. అదే చెయ్యండి. ఖాళీగా సమయం దొరికిందంటే ఎవరినో ఒకరిని కదిలించండి, లేకపోతే వాళ్ళు చావు వైపు వెళ్తున్నారు. మొన్న మధ్య నా స్నేహితుడు చిగురు సురేష్ నాకంటే బాగా చదివేవాడు. నలుగురమే ఫస్ట్ క్లాస్లో పాస్ అయినాం, నలుగురమే. ఒకటి సముద్రాల రాజు భీంపల్లి, ఒకడు రావుల రాజేషు కన్నూరు, అలాగే చిగురు సురేషు కొత్తపల్లి, బైరి నరేషు రాములపల్లి. 4 గ్రామాల వాళ్ళం, 84 మంది మా 10th క్లాస్. నలుగురమే ఫస్ట్ క్లాసు, నేను స్కూల్ 2nd ర్యాంకు. నా స్నేహితుడు ఒక ప్రైవేటు కాలేజీకి ప్రిన్సిపల్, వాడి చేతిలో 1000-1200 మంది విద్యార్థులు, 1-2 కోట్ల విలువైనటువంటి ఆస్తులు, వ్యవస్థలు. వాడికి ఈ మధ్య అప్పు వచ్చిందని, 10-15 లక్షల నష్టం వచ్చిందని, దాన్ని కట్టడం కోసం ఇబ్బంది పడుతున్నానని ఆత్మహత్య చేసుకున్నాడు. వాని పిల్లలు నా పిల్లల వయసే, వాడు చాలా తెలివైన వాడు, చచ్చిపోయాడు. ఆ చెల్లెమ్మ మాట్లాడుతూ ఒక్కో పదం అంటా ఉంటే, అన్నయ్య మీరు ఇంత పెద్ద సైకాలజిస్ట్ కదా అన్నయ్య, ఒకరోజు ఆ స్కూలు కాలేజీ మమ్మల్ని అందరిని వదిలిపెట్టి నీతో ఒకరోజు తిప్పుకోకపోయినావు అన్నయ్య అన్నది. ఆయన వైపు ఫోటో గుండెల మీద పెట్టుకొని, ఒక్క పూట మీ దోస్తు నరేష్ దగ్గరికి పోయేస్తా నువ్వు బతుకుతావు కదయ్యా అని అన్నది. కలో గంజోదిని కూలీనాలి వేసుకొని బతుకుతుంది కదా అన్నది. వాళ్ళ కొడుకు వాళ్ళ బిడ్డ దగ్గరకు వచ్చి పట్టుకొని, మీరు నిజంగా సైకాలజిస్ట్ అంకుల్, మీరు ఎప్పుడు మా ఇంటికి రారెందుకు, ఊకే మీటింగ్లో ఎక్కడెక్కడికో పోయిళ్ళు, ఫస్ట్ మీ క్లాస్మేట్స్ అందరికీ మీరు సైకాలజీ కౌన్సిలింగ్ ఇవ్వండి అని చెప్పింది. కాబట్టి చావులు కొన్ని జీవితాలని చాలా ప్రభావితం చేస్తాయి. మా దగ్గరి బంధువులు ఒక్కొక్కరు చచ్చిపోతూ ఉంటే ఏడుపు వస్తూ ఉంది. మరి వాళ్ళు ప్రతి ఏటా అన్ని దేవుళ్ళకు పోతారు, ప్రతి ఏటా అన్ని పూజలు చేస్తారు, కానీ అవేవి వాళ్ళని కాపాడాయి. మనుషులే మనుషులను కాపాడగలుగుతారు. కాబట్టి మనుషులమైన మనం దేవుళ్ళుగా మారాలి. ఎదుటోని కాపాడితే నువ్వు దేవుళ్ళకి వచ్చి కాపాడినవరా అంటారు కదా, అరే నువ్వు దేవుళ్ళకి వచ్చి సహాయం చేసినవరా అంటారు కదా. కాబట్టి మనము మనుషుల్లో దేవుళ్ళుగా మారిపోవాలి. కాబట్టి ఆత్మహత్యలకి ప్రధాన కారణము వాళ్ళ మానసిక ఒత్తిడిని తట్టుకునే శక్తి, స్ట్రెస్ మేనేజ్మెంట్. ఒక పోలీస్ ఆఫీసరు మా సిద్దిపేటలో ఒక ఆయన ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. ఒక AR కానిస్టేబుల్ వాళ్ళ SIని కాల్చి చంపేసాడు. ఒక వ్యక్తి ఇంకొకరిని చంపేసిరని చెప్తా ఉంటాం. అంటే చూడండి, ఒక పోలీస్ ఆఫీసరు CI కావాలంటే ఎంత సమయం పట్టుద్ది. ఆయన తనకు తాను గన్ను పెట్టుకొని కాల్చుకొని చచ్చిపోయాడంటే ఎంత పెద్ద ఇబ్బంది చెప్పండి. ఆయనకి జీతం తక్కువనా, గౌరవం తక్కువనా, పలుకుబడి తక్కువనా, ఏమి తక్కువ అని చచ్చిపోయినాడు. అంటే పోలీసులు, డాక్టర్లు, ఇంజనీర్లు, ధనవంతులు చచ్చిపోతేనే పేపర్లలో వస్తాయి, కరెక్టేనా? మధ్యతరగతి పేదోడు చచ్చిపోతే అది న్యూస్గా రాదు.
ఆఖరికాడు చచ్చిపోయినా మామూలుగానే చచ్చిపోయినా నిద్రలో చచ్చిపోయినా అని చెప్పి మనోళ్ళు కప్పిపుచ్చి కూడా పెడతారు. నాకు తెలిసిన ఒక ఆయన బాలసాని మధు అనే ఆయన నాకు గురువు. ఆయన ఒక 60 ఏళ్ళు దాటినాయి, నాస్తికుడు, కమలాపూర్ వాళ్ళది, గౌడు. ఆయనకు అనారోగ్యం వచ్చి ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉన్నాడు. వాళ్ళ భార్యకు పిల్లలకి ఇబ్బంది అవుతుందని, రేపు నాకు చేత కాకుండా అయితే నేను ఎట్లా అని చెప్పి ఎవరికి ఇబ్బంది పెట్టొద్దని ఆయన హ్యాంగ్ చేసుకొని చచ్చిపోయాడు. ఈ విషయం ఎవరికి చెప్పొద్దు అని చెప్పేసి మామూలుగా పెట్టి నిద్రలో చచ్చిపోయాడు అన్నారు. తర్వాత అది ఆగుద్దా? సత్యం ఏమన్నా ఆపాలంతా ఊరంతా టామ్ 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 అయిపోయింది. మాకు అనిపించింది, అరే నేను మా ఇంటికి వచ్చినా నా కడపలో పెట్టుకొని చదువుకుంటారు కదనే అని. చాలా మంచి విద్యావంతుడు, చాలా ఉపన్యాసకుడు, మంచి ఉపన్యాసకుడు. 1000 మంది అటు నించున్న తను గంట సేపు అనర్గళంగా మాట్లాడే మనిషి. కానీ చచ్చిపోయింది, ఆత్మహత్య చేసుకుని. కాబట్టి ఆత్మహత్యలు అనేవి చాలా పెద్ద సమస్య. ఇది కేవలం సైకాలజిస్టులు ఆ హాస్పిటల్లో ఉండి కౌన్సిలింగ్ ఇస్తే తగ్గిపోయేవి కావు. అన్ని ప్రజా సంఘాలు వాళ్ళ అంతర్గత ఎజెండాల్లో మన కార్యకర్తల్లో ఎవరైనా రోడ్డు ప్రమాదానికి గురయ్యారా, ఎవరైనా ఆత్మహత్య చేసుకున్నారని స్వయం విమర్శ చేసుకోవాలి. ప్రతి 6 నెలలకో ఏడాదికో వాళ్ళ సంఘ సమావేశాలు జరిగినప్పుడు ఎజెండాలో ఖచ్చితంగా రాసుకోవాలి. ఆర్టిఫిషియల్గా చచ్చిపోవడం ఆత్మహత్య అంటే, ఆత్మ అనేది ఉండదు. ఆత్మహత్య అనే పదం తప్పు, బలవన్ మరణం అనాలి. అయితే అందరికీ ఆత్మహత్య ఆత్మహత్య అని ప్రచారం అయింది కాబట్టి ఆ పదం వాడుతున్నాను నేను కూడా. కాబట్టి మన కార్యకర్తలు, మన సంఘ నిర్మాణంలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఆ బలవన్ మరణానికి గురయ్యారా, రోడ్డు ప్రమాదానికి గురయ్యారా, ఇక నుంచి మళ్ళీ సమావేశం అయ్యేంత వరకు మన వాళ్ళు ఎవరు ఆత్మహత్య చేసుకోకుండా, రోడ్డు ప్రమాదానికి గురి కాకుండా మనం ఒక తీర్మానం చేసుకుందాం అని కూడా మాట్లాడుకోవాలి. మనిషి బతుకున్నప్పుడు నీ సంఘం ఎందుకు, నువ్వెందుకు? చచ్చిపోయే మనిషికి భరోసా అయినప్పుడు ఈ సమాజమే చచ్చిపోయినట్టు కదా. చచ్చు సమాజంలో ఉన్నట్టు మనం, పనికిమాలిన సమాజంలో ఉన్నట్టు మనం. కాబట్టి ఇంకొక అంశం ఏమో అక్రమ సంబంధాలు ఆత్మహత్యలకి. దానిపైన ఆరోగ్యకరమైన సెక్స్ మీద అవగాహన. సెక్స్ ఎడ్యుకేషన్ అనగానే ఇదేదో సెక్స్ అనగానే ఇక బట్టలు ఇప్పుకున్నట్టుగా బరివాత పన్నట్టుగా ఊహించుకుంటారు. సెక్స్ ఎడ్యుకేషన్ రావాలి. అలాగే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్. చాలామందికి ఆర్థిక ఎడ్యుకేషన్ లేనే లేదు. అంబేద్కర్ గారు ఆ రోజుల్లోనే ది ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ అనే అంశాన్ని గ్రంథం చేస్తే ఆయన రాసి పరిశోధించినందుకు దాని బేస్డ్గా రిజర్వ్ బ్యాంక్ ఏర్పడింది. దాని బేస్డ్గానే ఆయనకి మొదటి డాక్టరేట్ PhD పట్టా వచ్చింది. దాని మీద ఆధారపడే అమర్త్య సేన్ లాంటి వాళ్ళు గొప్ప గొప్ప ఆర్థిక సంస్కరణలు సూచించి నోబెల్ ప్రైజ్ కూడా పొందిండు ఆయన. మరి మనం మాత్రం ఆర్థిక ప్రణాళికలు లేవు. అప్పులు పెరిగినాయని, వడ్డీకి వడ్డీ అయినాయని, అంచనా తప్పిందని, బిజినెస్లో నష్టం వచ్చిందని, నమ్మినవాడు మోసం చేసిందని, ఎన్నెన్నో కారణాలు. ఒకటి మానసిక కారణాలు, ఒకటి ఆర్థిక కారణాలు, ఇంకోటి ఈగో ఫీల్ అయిపోవడం, టెంప్ట్ అయిపోవడం. ఎవడైనా తిట్టిండు, నలుగురు ముందు అవమానం జరిగింది, చచ్చిపోతారు. నేను సోషల్ వెల్ఫేర్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్కి సైకాలజీ ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఉండి ఒక 25 మంది సైకాలజిస్టులని 280 స్కూళ్ళకు పంపించేవాడిని. స్టూడెంట్స్ చచ్చిపోయిన నా దగ్గర ఒక 100 డాక్యుమెంట్స్ ఉంటాయి. వాళ్ళ చావుకు కారణము వాళ్ళ స్నేహితురాలు తన దగ్గరికి, తన స్నేహం తనతో మాట్లాడట్లేదని చచ్చిపోయిన అమ్మాయి ఉన్నది. వేసవి సెలవుల్లో తన కలిసిన బాయ్ ఫ్రెండ్ తను తెలియకుండానే కలిశాము, మరి అతను నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, ఇది అమ్మ నాన్న తెలితే ఎట్లా అని చచ్చిపోయిన ఉన్నారు. మా ఊరు పక్కన ఒక ఆమె శైలజ అనే అమ్మాయి ఈ పత్రాలను 21 మందికి రాసి పంచాలి, లేకపోతే మీ ఇంట్లో ఒక అపశకునం జరిగి ఒక చావు వస్తుందని ఉన్నదట. ఆ కరపత్రం చదివి ఆమె 21 మందికి 21 పేపర్ల మీద రాసి ఇయడానికి పోతే ఆల్రెడీ ఆ అమ్మాయి ఇచ్చింది, ఈ అమ్మాయి ఇచ్చిందని ఈ అమ్మాయి అయితే తీసుకోలేదు. ఇది నేను 21 రాసిన ఈ పత్రాలు అనుమాన మహిమ పత్రాలు, వీళ్ళు తీసుకోవట్లేదు కాబట్టి దేవుడు నా ఇంట్లో ఎవరినో ఒకరిని చంపుతారు. మా తమ్ముడు అంటే మా అమ్మకి ఇష్టము, మా నాన్న లేకపోతే మా అమ్మ ఇల్లు కష్టము, మా అమ్మ లేకపోతే మా ఇల్లు నడవదు, కాబట్టి మా అమ్మ నాన్న మా తమ్ముడు మంచుకుండాలి, నేనే చచ్చిపోతాని ఆమె ఆ కరపత్రాలను తీసుకెళ్లి హనుమాన్ గుడిలో పెట్టి బాయిలో దూకి చచ్చిపోయింది. అంటే ఎంత మానసిక సమస్యలు ఉన్నాయో చూడండి. కాబట్టి ఆయా మతాలు మనుషులని మానసిక ధైర్యవంతులను చేయట్లేదు, పిరికి వాళ్ళని చేస్తుంది. మొన్న కెన్యాలో 250 శవాలు దొరికాయి ఒక చర్చిలో. నీకు నువ్వు ఆత్మహత్య చేసుకొని దేవుళ్ళు ఐక్యమైతే మరోసారి వచ్చినటువంటి ప్రభువు నిన్ను లేపుతాడని చెప్తే వాళ్ళు అల్లనే ఉండి ప్రార్థన చేసి 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 తినకుండా చచ్చిపోయారు. మీకు అందరికీ అర్థమైంది కదా. కెన్యాలో పేపర్లో కూడా వచ్చింది, వీడియోలు కూడా వచ్చాయి, మీరు కెన్యాలో చూడండి. అంటే ఇవన్నీ ఎట్లా? మా దగ్గర ఆదిలాబాద్ జిల్లాలో మామడ మండలం దగ్గర ఒక ఊర్లో శివరాత్రి రోజు చచ్చిపోతే శివుడి దగ్గరికి పోతారని తెలిస్తే మధ్యలో మొక్కజొన్న క్లీన్ చేసుకొని చితి పేర్చుకొని
పెట్రోల్ పోసుకొని మధ్యలో ఆగిపోద్దని టైర్లు పేర్చుకొని ఒక అతను అందులో కూర్చొని ఆయన నిప్పంటించుకొని కాలు చచ్చిపోయాడు. చూడండి, ఇది వార్త నిజం. ఇది మన వాట్సాప్ గ్రూప్లో రేపు పెడతాను నేను. అంటే దేవుళ్ళలో లీనమైపోవాలని చచ్చిపోయి ఆత్మహత్య చేసుకుంటారు. మా పక్కపుంటి కందుగుల అనే ఊరిలో నిజంగా సుజాత గారు, అసలు కందుగులలో ఏం జరిగిందో దయచేసి మీరు నించుని ఒక 2-3 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేయరా? నేను కంటిన్యూ చేస్తాను ప్లీజ్. సుజాత గారు ఆ రోజు స్కూల్కి వెళ్ళకుండా ఉన్నారు. ఆ రోజు ఏ హాస్పిటల్కి వెళ్ళాము ఒకసారి మీరు వివరించండి. ఆత్మహత్యలే కదా అవి అయితే. ప్లీజ్ కంటిన్యూ. ఇదిగోండి. ఆ రోజు కందుగుల అంటే మా ఊరికి ఒక 2-3 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఒక ఇన్సిడెంట్ జరిగింది. పిల్లలతో సహా భార్యాభర్తలు ఇద్దరూ ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. అంటే చాలా మంది అక్కడికి వెళ్ళడం జరిగింది. మేము వెళ్ళేసరికి ఏంటి అని ఫ్యాక్ట్ ఫైండ్ అవుట్ చేస్తే, వాళ్ళ అమ్మ వాళ్ళు ఈ మూఢనమ్మకాలను నమ్మి ఊరంతా వాళ్ళని వెలివేసిండ్రు. ఒకసారి నూనెలో చేయి పెట్టించి నువ్వు మంత్రాలు చేసినవా లేదా అని తల్లిదండ్రుల్ని కూడా బాధించి ఉన్నారంట. అంతకు ముందు వాళ్ళ పిల్లలైన వీళ్ళు పిల్లల్ని సోషల్ వెల్ఫేర్ స్కూల్లో చదివిస్తున్నప్పటికీ ఈ మూఢనమ్మకాల మీద వీళ్ళను కూడా మంత్రాలొచ్చు అని వీళ్ళని చాలా హింసలు పెడుతున్నారంట. తర్వాత మేమే ఇప్పుడు అనుభవిస్తున్నాము. నెక్స్ట్ జనరేషన్ అయిన మా పిల్లల్ని కూడా వీళ్ళు ఈ ఊరంతా ఇట్లనే వెలివేసి లేదా మంత్రాల నెపంతో వాళ్ళని బాధిస్తారు. ఇట్లాంటి సమాజంలో మేము బ్రతకొద్దు అనేసి వాళ్ళు ఆ పిల్లల్ని సోషల్ వెల్ఫేర్ స్కూల్ నుంచి తీసుకొచ్చి నైట్ వాళ్ళకి మంచి ఆహారము, వాళ్ళకి కావాల్సిన ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ అన్ని తినిపించేసి వాళ్ళని పాయిజన్ ఇచ్చి చంపేశారు. తర్వాత వీళ్ళు కూడా హ్యాంగ్ చేసుకొని మొత్తం 3 పిల్లలు, వీళ్ళిద్దరు 5 మెంబర్స్ చనిపోయి ఉన్నారు మార్నింగ్ కల్లా. సో ఇలా జరిగిందని ఊరంతా వెళ్ళి అక్కడ చూస్తే ఇది సంగతి. అమ్మ నాన్న జనరేషన్ తర్వాత వీళ్ళ జనరేషన్ అయిపోయింది. వీళ్ళ జనరేషన్ తర్వాత నెక్స్ట్ జనరేషన్ ని కూడా వీళ్ళు వదలరు అనే ఉద్దేశంతో వాళ్ళని చంపేసుకున్నారు. వాళ్ళ పిల్లల్ని కూడా చంపేసి జరిగింది. అయినా కూడా సమాజంలో ఎటువంటి మార్పు రాదు. మేము మొక్కుతాము, ఈ నమ్మకాలు ఉంటాయి. తాయెత్తలు కట్టిస్తారు, దిష్టి తలుగుద్దంటారు, ఎత్తిపోతలు అవన్నీ ఉంటాయి, నల్లకోడ్ అంటారు. అవన్నీ జరుగుతూనే ఉన్నాయి సమాజంలో. చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా అంటే గుడ్డిగా వాళ్ళు కూడా ఫాలోవర్స్ గానే మారిపోతున్నారు తప్పితే అసలు ట్రూత్ ఏంటి? పాతకాలం నుంచి ఏదో ఆచారాలు వస్తున్నాయి, కరెక్టే. అవి నిజమా కాదా? అవి పాటిస్తే ఏమైతుంది, పాటించకపోతే ఏమైతుంది అని నిజ నిర్ధారణ చేసుకునే ఇంగిత జ్ఞానం కూడా ప్రజల్లో లేకుండా పోయింది. వాళ్ళేమో అశాస్త్రీయంగా, అంటే చదువుకొని వాళ్ళు ఏదో భయము భక్తిలో ఉండిపోయి అడవులలో గిరిజన ప్రాంతాలలో ఉండి ఆ మూఢంగా నమ్మిన వాళ్ళ భయానికి ఒక దేవుణ్ణి పెట్టేసి ఒక రాయిని పెట్టి మొక్కి అమ్మయ్య నేను మొక్కాను కాబట్టి దాని నుంచి నేను స్వస్థత చెందాను, నేను రిలీఫ్ అవుతున్నాను అనే ఆ భక్తి అదే భక్తిగా మారిపోయి దాన్నే ఫాలోవర్స్ గా మార్చుకొని వాళ్ళ పిల్లల్ని అలా చేస్తూ వచ్చిన క్రమంలో ఇప్పటి వరకే అదే కొనసాగుతుంది. వాళ్ళు చేశారు కదా, ఇలానే బొట్టు ఇలానే పెట్టాలి, ఇలానే పసుపు పెట్టాలి, ఇలా కట్టుకోవాలి, అదే 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 ఫాలో అవుతూ వచ్చారు. కానీ ఎందుకు చేయాలి, అసలు చేయకపోతే ఏమవుతుంది, ఇవేమీ ఆలోచించే స్థితిలో ప్రజలు లేరు. ఇప్పటికీ కూడా ఆయన SBIలో మేనేజరు, మా కొలీగ్ మా టీచర్ వాళ్ళ హస్బెండ్, అది హోమం జరుగుతుంది, గృహప్రవేశం అప్పుడు హోమం జరుగుతుంది. అగో వెంకటేశ్వర స్వామి కనబడుతున్నాడు, శివుడు కనబడుతున్నాడు చూడు పొగలో అంటాడు. ఎక్కడ పొగ, మొత్తం పొగే ఉంది, ఆయనకు కనబడుతున్నాడంట. అంటే వెల్ ఎడ్యుకేటెడ్ కూడా అలా మాట్లాడుతున్నాడు అంటే పిల్లలకి కూడా అదే కదా చెప్పేది. అలా అయిపోయింది సమాజం. సరే భక్తి ఉంటే ఉండని, కానీ మూఢభక్తితో ప్రజల్ని చంపుకునేదాకా వెళ్ళొద్దనేది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఇది మన వాళ్ళకి, మన దగ్గర ఉన్న వాళ్ళకి అవేర్నెస్ తెస్తే బాగుంటుందని. థ్యాంక్ యూ వెరీ మచ్. మరియు రోడ్డు ప్రమాదాలు సమాజం పెద్ద సమస్య కాదా? చెప్పండి అన్నలు, పెద్ద సమస్య కాదా? రోడ్డు ప్రమాదాలు
ఆత్మహత్యలు మనుషులైన మనందరం చైతన్యంతో ఉండి బాధ్యతతో ఉండి ప్రచారం చేయగలిగితే రోడ్డు ప్రమాదాల చావులని అలాగే ఖర్చులని ఆత్మహత్యలని మనుషులు అర్ధాంతరంగా చావడాన్ని మనంతట మనం దేవుళ్ళతో ఆధారపడకుండా మనంతట మనం దాన్ని తగ్గించవచ్చా లేదా? ఇది మొత్తం ఎంటైర్ సమాజం యొక్క ఉమ్మడి సమస్యనే. ఒక కార్మికులకు అన్యాయం జరిగితే కార్మికులే నష్టపోతారు కావచ్చు. ఒక భూమి ఒక ప్రాంతం నష్టపోతే అక్కడ ఉండే రైతులు అక్కడ ఉన్న వ్యవస్థ నష్టపోతాయి కావచ్చు. కానీ ఎంటైర్ సమాజాన్ని పీడిస్తున్న సమస్యలు ఇవి కూడా ప్రధానమైనవి. ఇంకా ఇవే కాకుండా మనం ఆల్టర్నేట్ కల్చర్ని ఇవ్వడంలో ఫెయిల్ అవుతున్నాం కాబట్టి చెత్త కల్చర్లో కొట్టుకుపోతున్నారు. ఇది కల్చర్ అనగానే సనాతన ధర్మం అంటారు, అది కాదు. నిజానికి సనాతన ధర్మం అంటే తరతరాలుగా కొనసాగేటువంటి ఒక వారసత్వ ఆలోచన విధానం. మరి ఇప్పుడున్న ఏ ఒక్కటి కూడా వందల వేల సంవత్సరాల నుంచి వచ్చినది కాదు. ఒక బుద్ధిజం 2500 క్రితంది, ఒక జైనిజం, జుడాయిస్టిజం, క్రైస్తవం, ఇస్లాం ఇవన్నీ కూడా సనాతనమే ఒక రకంగా చెప్పాలనుకుంటే. హైందవం, ఏ సనాతనమైనా అందులో మంచి ఉంటే కొనసాగిద్దాం, అది అభివృద్ధికి ఆటంకంగా ఉంటే సవరిద్దాం. ఇది తప్పు కాదు కదా. కానీ దానికి ప్రజలని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ మా సనాతనాన్ని వీళ్ళు అవమానిస్తున్నారని రెచ్చగొడుతున్నారు. దాన్ని కూడా మనం అరికట్టాల్సిన అవసరం ఉంది. మిత్రులారా, పెద్దలారా, మేము తెలంగాణలో 33 జిల్లాలలో ప్రతి జిల్లాకు నేను మా జీవిత భాగస్వామి సుజాత ప్రతి జిల్లాకు వెళ్ళాం. ఆదిలాబాదు, నిర్మలు, ఆసిఫాబాదు, మంచిర్యాల, వరంగల్లు, హన్మకొండ, ములుగు, ఇట్లా మొత్తం అన్ని, నిజామాబాదు, కామారెడ్డి, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, ఆ పక్కన ఉన్న సిద్దిపేట, సంగారెడ్డి, మొత్తం ఎంటైర్ 33 జిల్లాల్లో మేము ఒక 2000 మందిని మాలాంటి వాళ్ళని కూడగట్టుకున్నాం. వాళ్ళంతా సరే దేవుడు కులము మతం అనే అంశం మీద మన అభిప్రాయం చెప్పేశాం. దేవుడు లేడు, కుల మతాలు వద్దు. కానీ ఇంకా సమస్యల్ని మనం నిరంతరం గుర్తిస్తూ చర్చిస్తూ అందరి సహకారం తీసుకొని మార్పు దిశగా ప్రయత్నం చేద్దామని మాతో కలిసి వచ్చే వాళ్ళు 2000 మంది దొరికారు. ఇంకొక 1000 మంది శ్రీకాకుళం నుంచి సత్యసాయి జిల్లా వరకు ఉన్నారు. ఆ క్రమంలో ఒక 6 జిల్లాలు నేను సుజాత వెళ్ళి వచ్చాను. అది శ్రీకాకుళము పైన ఉన్నటువంటి పాలకొండ ప్రాంతంలో ఉన్నటువంటి మన్యం అల్లూరి సీతారామరాజు జిల్లా, మన్యం పార్వతీపురం జిల్లా, అనకాపల్లి జిల్లా, విశాఖపట్నము, విజయనగరం, ఈ 6 జిల్లాల్లో కూడా మేము వెళ్ళి చాలామందిని కలిసి వచ్చాము. తర్వాత గుంటూరు కేంద్రంగా తెనాలిలో కూడా సమావేశం నిర్వహించాము. విజయవాడ కేంద్రంగా కృష్ణా జిల్లా మరియు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరిలను కలిసాము. రాజమండ్రిలో కూడా కలిసాము, ఏలూరులో కలిసాము. ఆ తర్వాత నెల్లూరులో నిన్నలేదు మొన్న ఒక సమావేశాన్ని నిర్వహించాము. ఈ ప్రాంతంలో కేవలం రాయచోటికే పరిమితం అయ్యాము. అందుకే ఇప్పుడు మదనపల్లికి వచ్చాము. మేము ఇంకా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అనంతపురంకి, సత్యసాయి జిల్లాకి, అలాగే కడపకి, పక్కన ఉన్నటువంటి కర్నూలుకి, నంద్యాలకి మేము ప్రయాణించాలనుకుంటున్నాము. మీరందరూ మాకు సహకరించండి. సహకరించమంటే తలా 500-1000 రూపాయలు మాకు డొనేషన్ చేయమని కాదు. ఈ ఆలోచన అవసరాన్ని సమాజంకు చేరవేయడానికి మీ సంఘాలు, మీ వాట్సాప్లు, మీ ఫేస్బుక్లు, మీ యూట్యూబ్లు, మీరు వాటిని పంచి మాలాంటి వాళ్ళని మాకు పరిచయం చేసి ఇలాంటి సమావేశాలు ఉన్నప్పుడు మీ మద్దతును అందిస్తూ, ఒకవేళ నిర్వాహకులకు ఏదైనా అవసరం ఉన్నప్పుడు మీ శక్తి మేరకు వీలైన వాళ్ళే సపోర్ట్ చేస్తూ మాకు తోడు నీడగా నిలవాలని ఈ సందర్భంగా కోరుతూ, మేము ఎందుకు వచ్చాము, ఏం చేస్తున్నాము, సమకాలీన అంశాలు ఏంటో చాలా విషయాల్ని మీ ముందు నేను పంచుకున్నాను. ఆ క్రమంలో మీకు బోర్ కూడా కొట్టచ్చు, లేదా ఏదో సమావేశం అంటే ఒక గంట సేపు ఉంటుంది, అట్లా పోయి చిటుక్కుని వెళ్ళిపోదాము అని వేరే వాటికి అపాయింట్మెంట్లు ఇచ్చి కూడా వచ్చిన వాళ్ళు ఉండవచ్చు. దయచేసి పర్ఫెక్ట్నెస్ని అలవాటు చేసుకుందాము. పర్ఫెక్షన్, ఒక అంశం మీద నిపుణులు, లేదా ఒక అంశానికి నేను కేటాయిస్తున్నాను ఈ రోజుని, ఈ సమయాన్ని అనే దిశగా ఉండాలని ఈ సందర్భంగా కోరుతూ, మీరందరూ మతాన్ని చూసి భయపడకండి, భక్తిని చూసి భయపడకండి, దైవత్వాన్ని చూసి భయపడకండి, మత సంఘాలను చూసి భయపడకండి. అది దూది పింజము, ఒక కాటన్తో ఉన్న కొండలవి. ఆ కాటన్ కొండలను కాల్చడానికి
చిన్న అగ్గిపుల్ల చాలు, ఒక ప్రశ్న చాలు, వందల వేల సంవత్సరాలుగా కొనసాగే అజ్ఞానాన్ని కాల్చివేయడానికి, బూర్ది చేయడానికి ఒక్కటి చాలు. ఇక్కడే ఉన్న సత్య సాయిబాబా గారు అక్కడ ఒక విమానాశ్రయాన్ని ఏర్పాటు చేసి, అక్కడ ఒక రైలు మార్గాన్ని ఏర్పాటు చేసి, అక్కడ ఒక బస్టాండ్ ఏర్పాటు చేసి, అక్కడ ఒక 1000 పడకల ఆసుపత్రిని, ఒక విశ్వవిద్యాలయాన్ని, ఒక విద్యా సంస్థలను ఏర్పాటు చేసి విదేశాల్లో నుంచి రప్పించి లారీల కొద్ది బంగారం ఉన్నా ఆయన చేసిన మ్యాజిక్లో ఆ గొలుసు వెనకాల రాసి ఉన్న సింబల్ని గుర్తించి ప్రేమానంద్ అనే ఆయన శిష్యుడిగా ఉన్న ఆయనే, ఇది సాయిబాబా ఇప్పుడే పుట్టించింది కాదు, వాళ్ళ కేపీ జ్యువెలరీ నుంచి కొనుక్కొచ్చేది చూడండి అని చెప్పి చూపించాడు. 10,000 మంది ఒకేసారి కూర్చుని ప్రశాంతి నిలయంలో ప్రశాంతంగా కూర్చునే చోట ఒక ప్రశ్న 10,000 మందితో ఉండే కెపాసిటీని కూడా కూల్చివేసింది. తాను విభూది సృష్టించిన దాన్ని గుర్తించిన అబ్రహం థామస్ కోవూర్, శ్రీలంక శాస్త్రవేత్త, అయ్యా నేను కూడా సృష్టిస్తాను చూడండి, ఆయన నేను ఒకే చోట కొనుక్కొచ్చుకున్నామని ఆయన కూడా బూర్ది చూపించేశాడు. దీన్ని బీబీసీ ఛానల్ వాడు 40-50 వారాలు లైవ్ వీడియోలు పెట్టాడు. ఇప్పుడు మీరు బీబీసీ ఛానల్ సత్య సాయిబాబా అని కొట్టి చూడండి, నేను మాట్లాడే ఒక్క మాట ఉండదు, నాకు ఆయనకి ఏం పంచయం లేదు, పరిచయం లేదు, గొడవ లేదు. కాబట్టి జ్ఞానం బయటికి రానంత వరకు అజ్ఞానం విర్రవీగుతుంది. జ్ఞానం ప్రశ్న వచ్చాక కొమ్ములు తిరిగిన పొట్టేలు కూడా తల వంచాల్సిందే. కాబట్టి అభూత కల్పనల మీద, అజ్ఞానం మీద, ఊహల మీద పునాదులుగా ఉన్న వ్యవస్థ అటుంది. వాస్తవికత పునాదుల మీద, నిరూపణల ఆధారాల మీద, సత్యం మీద మన భావజాలం ఉంది. అక్కడ 10,000 మంది ర్యాలీ ఉండొచ్చు, అక్కడ 1,00,000 మంది జాతర ఉండొచ్చు, ఇంకొక చోట 1,00,000 మంది మనకు వ్యతిరేకంగా నినదించవచ్చు. మనం నలుగురమే ఉన్న నల్ల చొక్కా వేసుకొని దేవుడు లేడు, దయ్యం లేదు, ఆత్మ లేదు, పునర్జన్మ లేదు, స్వర్గం లేదు, నరకం లేదు, ఏ మత పెద్ద వచ్చి నా పిడికిట్లో బియ్యాన్ని పుట్టించగలరో చెప్పండి. ఏ మత పెద్ద వచ్చి చెమట లేకుండా, మానసిక శారీరక శ్రమ లేకుండా ఉత్పత్తిని ఎవడు ఉత్పత్తి చేయగలడో చెప్పమని అడుగుదాం. ఈరోజు సైన్స్ ఇచ్చిన ఫలితాల మీద ఈ సుఖవంతమైన సౌకర్యవంతమైన సమాజం ఏర్పడి నడుస్తుంది. సైన్స్ అంటే ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ కాదు, ఒక సంఘం కాదు, ఒక కులం కాదు. ఆ సైన్స్లో కూడా భక్తులున్న సైంటిస్టులు ఉండొచ్చు. కాబట్టి మన మార్గం జ్ఞాన మార్గం, సత్య మార్గం. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. అయితే ఎంత కథలు పడ్డా, మన దగ్గర ఎంత జ్ఞానం ఉన్నా బుద్ధుడు చెప్పిన మాట గుర్తుపెట్టుకోవాలి. ధమ్మం శరణం గచ్చామి, బుద్ధం శరణం గచ్చామి అంటాడు. ఇంకొక పదం ఏదో ఉన్నది, మర్చిపోయినా. ఏంటిది? అంటే బుద్ధి ఉండాలన్నాడు, ధమ్మం మార్గం ఉండాలన్నాడు. కానీ బుద్ధి ఉంటే సరిపోదు, మార్గం ఉంటే సరిపోదు, ఇంకేం కావాలన్నాడు? సంఘం కావాలన్నాడు. సంఘం అంటే ఒక వేదిక, ఒక నిర్మాణం, ఒక అసోసియేషన్, ఒక కలయిక, 10 మంది కలిసి ఉండే నిర్మాణం. కాబట్టి సమాజంలో సమస్య ఉంది, సమాజంలో జ్ఞానం ఉంది. ఈ జ్ఞానాన్ని ఆ సమాజానికి అందించడానికి ఒక సంఘం కావాలి. ఎర్ర జెండా వాళ్ళు పెట్టే మీటింగ్కి నీలి జెండా వాళ్ళు రాకపోవచ్చు, నీలి జెండాలు పెట్టే మీటింగ్కి ఎర్ర జెండా రాకపోవచ్చు, లేదా నల్ల జెండా పెట్టుకున్న వాళ్ళకి కాషాయములు రాకపోవచ్చు, ఆ పచ్చ జెండాలు రాకపోవచ్చు, ఇంకొకరు రాకపోవచ్చు. కమ్యూనిస్టులు కాంగ్రెస్ వాళ్ళు కలిసిపోవచ్చు, లేదంటే ఆ పక్కన ఉన్నటువంటి టీడీపీలు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా కలిసిపోవచ్చు. ఏదేమైనా వాళ్ళకంటే పెద్దోడు వచ్చి ఇద్దరిని వాయిస్తే ఇద్దరు ఏకమవుతారు. అవుతారా కాదా? ఎప్పుడైనా ఒక పెద్దది వస్తే ఇంకోటి అన్నీ ఏకమైపోతాయి. సరే, ఏ పార్టీ వాళ్ళు ఏ పార్టీలైనా జంప్ చేయొచ్చు. బుద్ధుడు చెప్పినట్టుగా సంఘ నిర్మాణం లేకుండా మనం మన వాయిస్ని ప్రజల్లోకి తీసుకుపోలేము. కాబట్టే మేము వీరికి వచ్చిన సందర్భంలో, 1, మీ అందరి భావాలు వినాలి, పరిచయం చేసుకోవాలని, 2, మా భావాలని మీ ముందు పెట్టాలని, 3, ఒక అర్థవంతమైన సమస్య మీద మన చర్చ సాగాలని, 4, ఇక్కడ ఒక సంఘ నిర్మాణం చేయాలని. అదే మా కోరిక. మిత్రులారా, ఇక్కడ ఎవరైనా ఆయా సంఘాల్లో ఉన్న వాళ్ళు మాకు గౌరవ సలహాదారులుగా ఉండాలని కోరుతున్నాను. మీరు ఏ సంఘంలోనైనా ఉండండి, మా సంఘానికి సలహాదారులుగా ఉండాలని కోరుతున్నాను. ఏ సంఘంలో లేని వాళ్ళు ఎక్కువ పని చేయలేము అనేవాళ్ళు మా గౌరవ సభ్యులుగా ఉండాలని కోరుతున్నాను. ఎస్, నేను చేయగలను,
నెలకు ఒక పూట సమయాన్ని ఇస్తాను, ఏదైనా సమావేశం ఉంటే వస్తాను, లేదా 2-3కి చెబుతాను, నేను ఈ సంఘంలో ఒక సభ్యుడిగా పనిచేస్తాను అనే వాళ్ళు కూడా మాకు కావాలి. నిర్మాణము లేకుండా ఇక్కడ బైరి నరేష్కు ఏడికి రావాలి? నన్ను పిలవాలంటే ఎవరు పిలవాలి? నన్ను సంప్రదించాలంటే ఎవరిని కలవాలి? ఇక్కడ ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే నేను ఎవరికి పని అప్పగించాలి? లేదా ఏదైనా సమాచారమో ఇన్పుట్టో ఎవరికి ఇవ్వాలి? ఎవరో ఒకరు బాధ్యులు ఉంటేనే కదా. బాధ్యులు ఎడ్డోళ్ళైనా గుడ్డోళ్ళైనా చిన్నోళ్ళైనా పొడుగోళ్ళైనా అక్కడ ఎక్కువ మందిన తక్కువ మందిన ఈ సంఘానికి ఒకరు బాధ్యులు ఉండాలి కదా. ఉండాలనా వద్దా? కాబట్టే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇక్కడున్న మా అన్నలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అక్కలు, మనం ఒక సంఘ నిర్మాణం కూడా చేసుకుందాం. ఒక 10 మంది అధ్యక్షుడు, కార్యదర్శి, ఉపాధ్యక్షుడు, సహాయ కార్యదర్శి కూడా చేసుకుందామని ఈ సందర్భంగా కోరుతూ, మరి నా ఈ అభిప్రాయాల్లో మీరు నాతో అన్ని అంశాల మీద ఏకీభవించక్కర్లేదు, ఆలోచిస్తే చాలు. అభ్యంతరకరమైన విషయాలు నాకు సూచించవచ్చు, నన్ను కూడా ప్రశ్నించవచ్చు, నిలదీయొచ్చు. ఆ చర్చ ఉన్నతంగా సాగాలని మిమ్మల్ని కోరుతూ ఒక చిన్న వాక్యం చెప్పి ముగిస్తాను. మా సంఘం, మన సంఘం, మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ఇక్కడున్న అన్ని సంఘాలతో కలిసి పనిచేయాలని తీర్మానిస్తున్నాను. మీరందరూ ఆమోదం చప్పట్లతో తెలపాలని. అది ఇడున్న బాసు సంఘమే కానీ, లేకపోతే ఎస్టీయు సంఘమే కానీ, ఇంకే పర్యావరణ సంఘమే కానీ, బహుజన సంఘమే కానీ, అన్ని ప్రజా సంఘాలతో కలిసి పనిచేయాలనేది ఒకటి. రెండోది, సమాజం ఎదుర్కొనే ప్రతి విషయం మీద పనిచేయాలని తీర్మానిస్తున్నాం. ఆడో రేటు గుంతపడితే అది మాది కాదు, అక్కడ ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటే అది మాది కాదు, కార్మికులు మోసపోతున్నారు అది మాది కాదు, ఒక కంపెనీ పెట్టి ప్రజలను చిన్నబీడం చేస్తుంది అది మాది కాదు, పర్యావరణ కాలుష్యం చేస్తుంది అది మాది కాదు అనుకోం. మా శక్తి మేరకు, మన శక్తి మేరకు అన్ని సమస్యల మీద, సమాజానికి హాని చేసే ప్రతి అంశం మీద మన సంఘము పనిచేయాలని తీర్మానిస్తున్నాను. మీరు ఆమోదం తెలపాలని కోరుతున్నాను. తర్వాత విషయాల్ని మనం ఇంకా లోతుగా ఇక్కడున్న అనుభవజ్ఞులు, యువకులు అందరితో మాట్లాడించి మనం ఒక నిర్ణయం తీసుకొని, ఒక కమిటీ వేసుకొని, అందరి మాటలు విని బుక్లో రాసుకొని ఒక కార్యాచరణ వేసుకొని ముందుకు సాగుదామని కోరుతూ, మరి దీని ఏర్పాటు కోసం అన్న వస్తున్నా అనగానే నేనున్న తమ్ముడు అని మోహన్ బాబు అన్న, గంగులప్ప అన్న, అలాగే అన్న, మన ఇద్దరన్నలు, మా కరెంట్ అన్న, మా బస్ అన్న, వీళ్ళందరికీ, తాతయ్య అన్నకి, ప్రేమతో వచ్చేసిన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.